ఈశ్వరమ్మ, మీ ఇంట్లో చోటు చాలడం లేదని గురువారం భజనలు మన ఇంట్లో పెట్టుకున్నాం. ఇప్పుడు వీళ్ళు కూడా సరిపోవడం లేదు. రోజు రోజుకు భక్తులు పెరిగిపోతున్నారు. అవును సుబ్బమ్మ, ఒకవైపున భక్తులు రావడం, సత్యాన్ని దైవంగా ఆరాధించడం చూస్తూ ఉంటే సత్యం చేసుకున్న పూర్వజన్మ సుకృతమేమో అనుకుంటున్నాను. కానీ ఇదంతా చూసి ఓర్వలేని వాళ్ళు కూడా ఉంటారేమోనని భయం. మరోపక్క వాళ్ళ వల్ల సత్యానికి ఏ ఆపద రాకుండా ఉండాలి. 10 మంది ఆరాధించే సత్యం కన్నా ఈ ఈశ్వరమ్మ కొడుకు సత్యంగా నాతో ఉంటేనే సత్యానికి మంచిదనిపిస్తుంది. నీకా భయం అక్కర్లేదు ఈశ్వరమ్మ. నువ్వు అనుకున్నట్టు సత్యం సామాన్య బాలుడు కాడు. సత్యనారాయణమూర్తి వరప్రసాదం. సత్యాన్ని ఏ దుష్టశక్తి ఏమీ చెయ్యలేదు. చూడు, చిత్రావతికి వెళ్లే దారిలో నా భూమిలో కొంత భాగం ఇస్తాను. భక్తులు అక్కడ ఉండడానికి, భజనలు చేసుకోవటానికి అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను. సత్యం కూడా అక్కడే ఉండి భక్తులతో కాలక్షేపం చేయటానికి వీలుగా ఉంటుంది. సుబ్బమ్మ, నీకెందుకమ్మా ఈ దాతృత్వం? అది నా అదృష్టం ఈశ్వరమ్మ. నా కళ్ళ ఎదుటే పుట్టి పెరిగిన సత్యమే భగవత్ స్వరూపుడని ఇప్పుడైనా తెలుసుకోగలిగాను. భగవత్ సేవకు నా దాతృత్వం అక్కర్లేదు. ప్రేమ ఉంటే చాలు. సత్యానికి సేవ చేయటం నేను చేసుకున్న పుణ్యం ఈశ్వరమ్మ. ఏమిటో సుబ్బమ్మ, ఏమిటో నాకేమీ అర్థం కావటం లేదు. నా బిడ్డ నాకు దూరం కాకుండా ఉంటే అంతే చాలు. ఈ బాధ అందరికీ కలిగేది కాదమ్మా. కారణ జన్ముని, యుగపురుషుని కన్న తల్లిగా నువ్వు కొంచెం త్యాగం చెయ్యాలి. చూడు, బంధాలు సామాన్యులకు ఉంటాయి కానీ కారణజన్మకు ఉండవమ్మా. నీ బిడ్డ ఈ ప్రపంచాన్నే తన దగ్గరకు తెప్పించుకుంటున్నాడు. సముద్రంలోని కెరటాలు తీరం వైపుకు వస్తాయి, కానీ భక్తులనే కెరటాలు జ్ఞాన సముద్రం అనే సత్యం వద్దకు వస్తారు. అందుకు సంతోషించాలి, అంతేకాని బాధపడకూడదు, భయపడకూడదు ఈశ్వరమ్మ. దుష్ట సంకల్పముల చేత దుఃఖితుడగును, సత్య సంకల్పముల చేత సాధువగును. సకల సంకల్పరహితుడే శాంతి నొందు. ఉన్నమాట తెలుపుచున్నమాట. అనేక దారముల చేరికయే వస్త్రం. ఒక్కొక్క దారమును తీసివేస్తే వస్త్రమే ఉండదు. అదేవిధంగా ఒక్కొక్క సంకల్పాన్ని తీసివేస్తే మనస్సే ఉండదు. కోరికలను అదుపులో పెట్టుకున్నప్పుడే మనిషిలో మానవతా విలువలు అభివృద్ధి చెందుతాయి. మానవతా విలువలు లేనివాడు మానవుడే కాడు. సత్యమును అనుసరించకపోతే తలను కోల్పోయినట్లే, ధర్మమును ఆచరించకపోతే భుజములు పోయినట్లే, శాంతి లేకపోతే ఉదరం లేనట్లే. ఈ మూడింటికి ప్రేమయే ఆధారం. ప్రేమతో కూడిన పలుకే సత్యం, ప్రేమతో కూడిన ఆచరణే ధర్మం. మనస్సులో ప్రేమ ఉంటే అదే శాంతి. ఓం శాంతి శాంతి శాంతి.
సుబ్బమ్మ గారు తన సొంత భూమిని బాలస్వామికి ఇచ్చారట. సుబ్బమ్మ గారికి బాలస్వామి గారి అంటే విపరీతమైన భక్తి. భక్తితో పాటు ధర్మగుణం ఉండబట్టే ఇంత మంచి కార్యం చేయగలుగుతున్నారు సుబ్బమ్మ గారు. బాలస్వామి గారికి జన్మనిచ్చి ధన్యురాలయ్యారు ఈశ్వరమ్మ గారు. బాలస్వామి వారి ఉపదేశాలు వినటం మన భాగ్యం, మన అదృష్టం. ఈ పుట్టపర్తి గ్రామంలో పుట్టడం ఈ గ్రామ ప్రజలు చేసుకున్న పూర్వజన్మ సుకృతం. అదే అటు వెళ్ళిపోయాడేమో. ఇదిగో పెద్దమ్మ అక్కడ ఉంది, తీసుకురండి. దేవుడు దేవుడు అంటున్నారు, కళ్ళు కట్టుకుని జనం వచ్చేస్తున్నారు. ఆ మాయలో పడిపోయి పిచ్చోళ్ళు అయిపోతున్నారు. మానవుడేంది, దేవుడేంటి, ఈ మాయలేంది, మహిమలేంది? దేవుడు కాకపోయినా కనీసం ఏ శక్తి అయినా ఉంటే ఆ శక్తి ఏదో చూపించమని. అది మాయా మంత్రమా, నాటకమా, పూటకమా ఇప్పుడే తెలిసిపోద్ది. మాట్లాపండిరా, ముందు కాడ లగించి కుటీరానికి నిప్పట్టిద్దాం. ఇదేదో ఇంతలా ఉంది, పాక మీద మాత్రం వర్షం పడుతుంది, మన మీద సినుకుల పడలేదు. ఇదేమి దూరం? ఈ దూరమే మరి. లోన బాలస్వాములు వారున్నారు. స్వామి సామాన్యులు కాదు. స్వామి దేవుడు. అందుకే ఇది పాక కాదు, కుటీరం. అంత మాయా మోసం అనుకున్నాం, కానీ ఇప్పుడు తెలిసింది మనకు నిజమేమిటో. కాలుతున్న కుటీరం మీద మాత్రమే వర్షం కురుతుంది. ఎంత విచిత్రం. బాలస్వామి వారు సామాన్యుడు కాదు, ఎన్నో మహిమలున్న దేవుడు. లేకపోతే మన తండ్రి గారి కుటీరం మీద వర్షం పడ్డబెట్టి ఇది కుటీరం కాదు, గుడి. అందుకే వింత. ఆశ్చర్యం. ఈ లీలను చూసి బాలస్వామి వారిని దేవుడని ఎవరైనా నమ్మకుండా ఉంటారా? బాలస్వామికి, 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 బాలస్వామికి. బాలస్వామి గారు నిజంగా దేవుడే. వెంటనే వెళ్ళి స్వామివారి పాదాల మీద పడి క్షమాపణ అడుగుదాం. బాలస్వామి వారికి, బాలస్వామి వారికి, బాలస్వామి వారికి, బాలస్వామి వారికి, బాలస్వామి వారికి.
బాలస్వామి వారికి మమ్మల్ని క్షమించండి ఎందుకు? స్వామి. మీదంతా మాయా పూటకు వరకునే మీ కుటీరానికి నిప్పట్టించాం స్వామి. మీ శక్తిని పరీక్షించాలనుకున్నాను స్వామి. మా తప్పులన్నీ క్షమించు స్వామి. మీరే తప్పు చేయలేదు. మీ అజ్ఞానం మీ చేత అలా చేయించింది. అజ్ఞానం చీకటి వంటిది. పాకకు నిప్పు పెట్టిన ఆ అగ్గిపుల్లలో జ్యోతి ఉన్నది. అదే అగ్ని. ఆ అగ్గిపుల్లతో కాంతినిచ్చే దీపాన్ని వెలిగించొచ్చు. ఆ పాకను భస్మం చేయడానికి వెలిగించొచ్చు. ముందు జ్ఞానంతో అజ్ఞానాన్ని గెలవండి. పరీక్షలు మానండి. తప్పు మీది కాదు, మీ అజ్ఞానానిది. వెళ్ళండి. మీరు నిజంగా దేవుడు స్వామి. స్వామి, అభం శుభం తెలియని సత్యానికి అడుగడుగునా పరీక్షలే పెడుతున్నావు. ఈ ఆటుపోట్లను ఎన్నాళ్ళు తట్టుకోగలను? ఈ ఆవేదన ఎంతకాలం భరించగలను స్వామి? నీ వరప్రసాదంగా జన్మించాడని మీ పేరే పెట్టుకున్నానే. బాలునిగా బాలస్వామిగా నలుగురు ఆరాధిస్తూ ఉంటే నా బిడ్డలో నిన్నే చూసుకుంటున్నానే. కానీ కానీ ఈ అసూయ ద్వేషాలతో ఇంత ఘోరానికి తలబెట్టారే స్వామి. సత్యానికి విషమ పరీక్షలు ఎందుకు పెడుతున్నావయ్యా? వద్దు వద్దు, ఈ పరీక్షలు వద్దు. ఈ మాతృ హృదయాన్ని కలత పెట్టి కృంగదీయకు స్వామి, కృంగదీయకు. నేను తట్టుకోలేను. గ్రహమమ్మాయి, గ్రహమమ్మాయి, బాబు బాబు, సత్యం నాయనా. చెరువులో వల విసిరితే చేపలు వలలో పడతాయి కానీ నీళ్లు పడవు కదా. అలాగే అజ్ఞానుల చేతలు దైవానుగ్రహమున్న వారికి ఏ కీడు కలిగించవు. బాధపడకమ్మా. బాబు బాబు, సత్యం. ఈ వింత చూసారా? నిన్న ఊళ్ళో ఎక్కడా వర్షం పడలేదు. బాలస్వామి వారి కుటీరం మీదే వర్షం పడిందక్క. కాలిపోతున్న పాక మీద మాత్రం వర్షం పడింది. సత్యం దేవుడు గనక నిప్పు నార్పడానికి వర్షం వచ్చింది. ఎంత విచిత్రం! ఈ కలియుగంలో మన ఊళ్ళోనే మన కళ్ళ ఎదుటే దేవుడున్నాడు. వెంకమరాజు కొడుకు రాజు సామాన్యుడు కాదు, మహిమగల మహాపుత్రుడు. లేకుంటే ఊరంతా ఒక్క చినికైనా పడకుండా కాలిపోతున్న కుటీరం మీద కుండపోతగా వర్షం పడింది. వానదేవుడు బాలస్వామి దర్శనానికి వచ్చినట్టున్నాడు. మన ఊళ్ళో మహాత్ముడు ఉన్నాడని అందరం గర్వించాలి. దైవాంశం అందరికీ అబ్బుతుందా? జన్మాంతర ఫలం. కృష్ణుడు ద్వాపర యుగంలో చేసిన లీలల వంటివి. స్వామి వారి లీలలు చూసి మురిసిపోవడం మనందరి అదృష్టం. మహాభారత కాలం నాడే ఇలాంటి కథలు జరిగాయి. దుర్మార్గులైన కౌరవులు లక్క ఇంట్లో పెట్టి పాండవులను సజీవ దహనం చేయడానికి ప్రయత్నం చేయలేదు. ఏమైంది? దైవశక్తి గెలిచింది, దుష్టశక్తి ఓడిపోయింది. అటువంటిది ఈ కలియుగంలో జరగడంలో ఆశ్చర్యం ఉందమ్మా. అలాగే దైవశక్తి గెలిచింది, దుష్టశక్తి ఓడిపోయింది. మన సత్యాన్ని ఏ దుష్టశక్తి ఏనాడు ఏమీ చేయలేదు. నా మాట నమ్మండి, మీరేమి కంగారు పడకండి. అలా ఎలా చెప్పగలను నాయన? ముందు ముందు ఏదైనా విపరీతం జరిగితే? వెంగమ్మ, సత్యం ఏమిటో నీకు అర్థం కాలేదురా. అందుకే ఇలాంటి సందేహాలన్నీ. ఆ దుర్మార్గుల్ని శిక్షించాలి. ఇలాంటి పనులు మళ్ళీ చెయ్యకుండా చూడాలి. నేను జన్మించినది దుష్ట శిక్షణ కోసం కాదు, వారిలోని చెడును తొలగించి వారికి సన్మార్గం చూపించటానికి. ధర్మం తప్పని ధర్మరాజుకే శత్రువులున్నారు. అజాత శత్రువుని పేరున్నా కౌరవులు 100 మంది ధర్మరాజుకు శత్రువులే. కలియుగంలో నీతి కన్నా అవినీతే ఎక్కువగా ఉంటుంది. దైవభక్తి ఒక్కటే అవినీతిని అరికట్టే మహాశక్తి. ఆధ్యాత్మిక చింతనతో దైవభక్తిని సాధించాలి. నాయనా సత్యం, కొంతకాలం పాటు నువ్వు ఎక్కడికి పోకుండా నీకు ఇష్టమైన భజనలు, ఆధ్యాత్మిక చింతనలు ఇక్కడో సుబ్బమ్మ గారింట్లో జరుపుకున్నాయినా నీకు కావలసినవన్నీ అమ్మ సమకూరుస్తుంది. ఏనాయనా? అలాగే తాత. శేషవరాజు గారు, పుట్టపర్తిలో బాలస్వామి గారి కుటీరాన్ని ఎవరో దుర్మార్గులు తగలబెట్టేశారట. అలాగా?
మీరేం కంగారు పడకండి, స్వామివారికి ఏం కాలేదట. ఆయనలో ఏదో దివ్యశక్తి ఉండబట్టే ఏ ప్రమాదము జరగకుండా బయటపడ్డారట. వస్తామండి. జరిగేది జరగబోయేది కూడా సత్యం ఇట్టే చెప్పేస్తున్నాడని తెలిసి వచ్చాం ఈశ్వరమ్మ. నా మనసులో సంగతి నీకు తెలుసు కదా. 5 ఏళ్ళు వచ్చినా నా మనవడికి మాట రాలేదు. వాడికి ఏమైనా మాట వస్తుందేమోనని సత్యాన్ని అడిగి చెప్పగలవా ఈశ్వరమ్మ? ఈశ్వరమ్మ, నా కూతురు సంగతి నీకు తెలుసు కదా. పెళ్ళై 5 సంవత్సరాలైనా దాని కడుపున ఒక కాయ కాయలేదు. నాకు మనవడో మనవరాలో పుట్టే భాగ్యం ఉందా అని సత్యాన్ని అడిగి చెప్పమ్మా. ఏం సీత, నీకు కూడా వాళ్ళ కష్టాలు వాళ్ళు చెప్పుకున్నారు. నా కష్టాలు నీకు తెలిసినవే కదమ్మా. మా అబ్బాయికి ఉబ్బసం వ్యాధి ఉంది. వాడు చాలా బాధపడుతున్నాడు. అది నయమయ్యే మార్గం ఏదైనా ఉందా అని సత్యాన్ని అడగమంటావు, అంతేనా? అవునమ్మా, ఇన్నాళ్ళు గుళ్ళు గోపురాలకే మొక్కున్నాం. కానీ ఇప్పుడు ఆ దేవుడు మీ ఇంట్లోనే ఉన్నాడని తెలిసాక ఆ దేవుడు నోటెమ్మట ఏం జరగబోతోందని తెలుసుకోవాలని మాకనిపించింది. ఇన్నాళ్లుగా ఇరుగు పొరుగుగా ఉంటున్నాం. మేము ఒక సహాయం కావాలంటే కాదనం అనే నమ్మకంతో వచ్చాం. మీ బాధ నాకు అర్థమైంది. సహాయం కోరే వాళ్లకు కాదనే స్వభావం కాదు నాది. కానీ సత్యం గురించి మీ అందరికీ తెలుసు. వీలు చూసుకుని చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఏం చెప్తాడో మీకు చెప్తాను, సరేనా? బాబు, సత్యం, మీ అమ్మ ఏదైనా అడిగితే చేస్తావు కదూ? నువ్వేమడుగుతావో నాకు తెలుసు. నీకు తెలుసా? నాకన్నీ తెలుసు. సత్యం? అవును, నేను చెప్పేది సత్యమే. ఇక్కడ నేనుండగా ఇరుగు పొరుగు వచ్చి నీతో వాళ్ళ కష్టాలన్నీ చెప్పుకుంటున్నారు. నువ్వు మధ్యవర్తివైపోతున్నావు కదూ. ఏం చేయను బాబు, బాధపడే మనసుతో వాళ్ళు వచ్చి అడిగితే కాదనలేక వాళ్ళ సమస్యలు మోసుకొచ్చావు. నేను సమాధానాలు పంపించాలి. నువ్వు తపాల బంట్రోతి అయిపోయావు కదూ. ఏమో, అవేమీ నాకు తెలీదు. నాకు ఈ సహాయం చేసి పెట్టావంటే పాపం వాళ్ళ మనసు కుదుట పడుతుంది. సత్యం, ఈ అమ్మ కోసం సాయం చేసి పెట్టు. చేస్తా గాని. కానీ అంటున్నావేంటి? నీ చేత్తో బొబ్బట్లు చేసి పెడతావా? తప్పకుండా చేసి పెడతాను బాబు. బొబ్బట్లేంటి, నీకు ఏది కావాలంటే అది చేసి పెడతాను బాబు. పాప, వాళ్ళందరూ నిన్ను ఇబ్బంది పెడుతున్నారు కదూ. వాళ్ళతో నా దగ్గరికే వచ్చి వాళ్ళ కష్టాలేమిటో నాకు చెప్పమను. తప్పకుండా నేనే వాళ్ళకి సమాధానాలు చెప్పి పంపిస్తా. అలాగే అలాగే బాబు. గృహమమ్మాయి, బొబ్బట్లు మర్చిపోవద్దు. నా బాబు, నా సత్యం, మర్చిపోనమ్మా, మర్చిపోను బాబు. నా బాబు.
స్వరూపులారా, మానవులు అన్నిటినీ విశ్వసిస్తున్నారు, కానీ దైవాన్ని విశ్వసించడం లేదు. తనలోనే దైవం ఉన్నది అన్న నిజాన్ని నమ్మలేకపోతున్నారు, తెలుసుకోలేకపోతున్నారు. యుక్తితో గాని, కుయుక్తితో గాని, శక్తితో గాని, ధనముతో గాని, విద్యతో గాని దైవానుగ్రహం పొందడం సాధ్యం కాదు. ప్రకాశించే చంద్రుణ్ణి ఆ చంద్రుడి ప్రకాశం ద్వారానే చూడగలం. అదేవిధంగా ప్రేమ స్వరూపుడైన ఆ పరమాత్ముని ప్రేమ ద్వారానే చూడగలం. నమ్మకమను రెండు నయనమ్ములేలేని అందులైరి మనుజులవనియన్ తాను చూడకున్న దైవంబు లేడకు తనకు లేడే గాని మనకు లేడా. కళ్ళు లేని వానికి ప్రకాశించే ఆ సూర్యుడు కూడా కనిపించడు. కన్నులున్నా మూసుకున్న వారికి ప్రపంచమే కనిపించదు. అంత మాత్రం చేత సూర్యుడు లేడా, ప్రపంచం లేదా? తల్లి అనే నమ్మకం లేకపోతే బిడ్డ తల్లిని ప్రేమించలేదు. అదేవిధంగా దేవుని విషయంలో కూడా నమ్మకం ప్రధానం. కంటికి కనిపించనంత మాత్రాన దైవం లేదనుట అజ్ఞానం, కనుక కనిపించనవి లేదనుట తప్పు. గులాబీ పువ్వు కనిపిస్తుంది, కానీ దాని సుగంధం కనిపించదు. అలాగే తల్లికి రూపం ఉంది, కానీ ప్రేమకు రూపం లేదు. నమ్మకమే దైవం. కనుక భక్తులారా, భగవంతుని విశ్వసించండి. ఆ అనుభూతి ద్వారా శాంతిని పొందండి. మీకు సకల శుభములు కలుగుగాక. గృహమమ్మాయి, శేషమా, రా శేషమా, తీసుకో. శేషమా, ఏమిటి అలా చూస్తున్నావు? వెళ్ళి తీసుకో. జన్మ వాసనలను బట్టి దైవానుగ్రహం కలుగుతుంది. దైవానుగ్రహం నిండుగా ఉన్న వ్యక్తికి దైవత్వం సిద్ధిస్తుంది. ఆ దైవత్వం సిద్ధించిన వ్యక్తి అందరికీ దేవుళ్లా కనిపిస్తాడు. ఆ దేవుని గుర్తించి స్తుతించడంలో జన్మలు చరితార్థమవుతాయి. శేషమా, సత్యం గురించి ఇదంతా. వెళ్ళు, ప్రసాదం తీసుకో. ఈ ప్రకృతిలో ఏదైనా సరే పరిపక్వత పొందినప్పుడే ఫలితాన్ని ఇస్తుంది. మొక్క మానుగా మారిన తర్వాతే ఫలాన్నిస్తుంది. అభ్యాసం చేసిన విద్య తెలివితేటలనిస్తుంది. పరిణితికి కొన్ని కాల ప్రమాణాలున్నాయి. తాతగారు, ఇవన్నీ మీకు తెలియవని కాదు, అన్నీ తెలిసిన మీరు కూడా బాలప్రాయంలో ఉన్న మనవళ్ళలో దైవత్వాన్ని చూస్తున్నారు సరే, కానీ సత్యాన్నే భగవంతుడు అని అనటం మాత్రం ఎందుకో నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. శేషమా, ఏమిటో అంటున్నా? అవునమ్మా, ఎన్నో సంవత్సరాల సాధన, జ్ఞాన సముపార్జన ఉంటేనే మనుషులు యోగులవుతారు, ఋషులవుతారు. అలాంటిది అభవశుభం తెలియనివాడు ప్రాపంచిక మార్గం వైపు పయనించడానికి ముందే ఆధ్యాత్మికం వైపు నడుస్తున్నాడంటే అది విడ్డూరం కాదా? పైగా తనే దైవం అంటే ఎలా? శేషమా, తప్పు. దైవానుగ్రహం పొందటానికి వయోపరిమితులు లేవురా. అది పూర్వజన్మ సుకృతం. ఒకప్పుడు నేను నీలాగే వాదించాను, కానీ ఇప్పుడు ఇంతమంది భక్తులు సత్యంలో దైవాన్ని చూస్తుంటే నమ్మకుండా ఉండలేకపోతున్నాను రా. నాయనగారు చెప్పినట్లు ఇది పూర్వజన్మ వాసన ప్రభావం అనుకుంటున్నాను. జన్మఫలం కర్మఫలం ఎలా ఉన్నా వర్తమానం గురించి కూడా ఆలోచించాలి నాన్న. సత్యాన్ని దైవంగా కొంతమంది స్వీకరించవచ్చు, కానీ అది మాయో మంత్రమని విమర్శించే వాళ్ళు కూడా కొంతమంది లేకపోలేదు. చిన్నప్పటి నుంచి సత్యం ప్రవర్తనలో చాలా భిన్నంగా ఉండేదన్న సంగతి మన అందరికీ తెలిసింది. ఆ భిన్న ప్రవర్తన మూలంగా వచ్చే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకునే ఉరవకొండకు పంపించారు. అక్కడ కూడా సత్యంలో ఏ మార్పు రాలేదు. మళ్ళీ చివరకు పుట్టపర్తికే తీసుకొచ్చారు. ఇక్కడ మాత్రం ఏం జరిగింది? ఏం జరిగిందా? నిత్యం భక్తులు వస్తున్నారు, భజనలు చేస్తున్నారు, ఉపదేశాలు వింటున్నారా.
నిజమే, నేను కూడా ఒప్పుకుంటున్నాను. కానీ మొన్న ఈ మధ్య సత్యం ఉన్న కుటీరం తగలబెట్టారు. ఎందువల్ల? అది సత్యం మీద కొందరు ఈర్ష్యతో చేసిన పని కదా. అంటే మీరు అనుకుంటున్న దైవ స్వరూపుడనే సత్యం దైవత్వం మీద నమ్మకం లేని కొందరు చేసిన పరీక్ష కదా ఈ సంఘటన. అవును. అడుగడుగునా ఇలా పరీక్షించే వాళ్ళు ఉన్నంత వరకు సత్యం ప్రాణానికి ఏ రోజున ఏ ముప్పు వాటిల్లుతుందో ఎవరు చెప్పగలరు? శేషమా, ఏమిటంటున్నా? నా బిడ్డకి కీడు చేసేవాళ్ళున్నారా? నిజంగానా శేషమా? అవునమ్మా, నవమాసాలు మోసి కనిపించిన నీ బిడ్డ కీడు వాటిల్లితే నువ్వెలా సహించగలవమ్మా? మొన్న కొందరు చేసిన ఆ పనిని రేపు మరికొందరు మరో విధంగా చేరని ఏమిటి నమ్మకం? సత్యం ప్రాణానికి ముప్పు కలిగించే ఈ మార్గం మనకెందుకమ్మా? వద్దమ్మా, అక్కర్లేదమ్మా. శేషమా, మరొక రకంగా ఆలోచించు. సత్యంలోని దైవశక్తి ఏమిటో ప్రపంచానికి తెలియజెప్పడానికి సంఘటన జరిగిందేమో. అందుకే సత్యానికి ఆపద జరగలేదురా. పైగా దుర్మార్గులకు జ్ఞానోదయం కూడా అయింది. తాత, ప్రమాదం నుంచి బయటపడ్డామని ఇప్పుడు అనుకుంటే సరిపోతుందా? రేపు పొద్దున మరో ప్రమాదం జరగకూడదని ఏమైనా ఉందా? ఇది ఎలా నమ్మగలం? లేనిపోని కష్టాలు తెచ్చుకునే ఈ మార్గాన్ని వదిలిపెట్టి మరో మార్గం ఏదైనా చూసుకోమనండి. ఇందులో నా స్వార్థం ఏమీ లేదు. నానా, అమ్మా, సత్యం మేలుకోరే ఒక అన్నగా నేను అంటున్న మాటలని మీరందరూ గ్రహించండి. శేషమా, సత్యం తన మార్గం ఎప్పుడో చెప్పాడు. ఆ దారి నుంచి దూరం కానన్నాడు. కానీ భగవంతుని సంకల్పం ఎలా ఉందో ఎవరు చెప్పగలం? అన్నగా నీ బాధ మాకు తెలుసు. కానీ తల్లిగా నేను చెప్పవలసిందంతా చెప్పాను. తండ్రిగా ఆయన చెప్పారు. కానీ మీతో ఏ బంధాలు లేవని చెప్పినప్పుడు సత్యాన్ని మనం ఎలా నిర్బంధించగలం చెప్పు? మీరు చెప్పలేకపోతే నేనే చెప్తాను. సత్యం, మా ఎవ్వరితోటి నీకు బంధాలు లేవన్నావు కదా? భగవంతుడికి భక్తుడికి మధ్య బంధమే లేదా? లేదు, అది బంధం కాదు. భక్తునికి భగవంతుని మీద భక్తి ఉంటుంది, భగవంతునికి భక్తుని మీద కృప ఉంటుంది, అంతే. నిజంగా నీలో దైవశక్తే ఉంటే ఆ దుర్మార్గులు నీ కుటీరం ఎందుకు తగలబెట్టారో చెప్పు. దుర్మార్గులని నువ్వే చెప్తున్నావుగా. దుష్టులున్నప్పుడే దుష్ట శిక్షణ జరుగుతుంది. ఆ దుష్ట శిక్షణ చేస్తున్నది దుష్టులను శిక్షించేందుకు కాదు, ప్రపంచానికి దుష్టశక్తి ప్రభావం పర్యవసానం ఏమిటో తెలపడానికి. నేను అవతరించింది దుష్టులను శిక్షించడానికి కాదు, వారికి జ్ఞానోదయం కలిగించి సన్మార్గంలో పెట్టడానికి. దుర్మార్గులను సన్మార్గులుగా తీర్చిదిద్దడమే నా అవతార ధర్మం. పరిపక్వత చెందిన వయసులో జ్ఞానం నిండిన మనసుతో చేయవలసిన పనులివి. ఆ పనులు ఈ వయసులో నువ్వు చేయవలసినవి కాదు. జ్ఞానం పొందడానికి వయస్సుతో నిమిత్తం లేదు. నీకేం జరిగిందోనో ఆతృతతో ఆగామేఘాల మీద పరిగెత్తుకొచ్చిన అన్నయ్యనరా నేను. నువ్వెక్కడున్నా ఎలా ఉన్నా సుఖంగా ఉండాలని కోరుకునే అన్ననరా నేను. అమ్మా, నాన్న, తాతయ్య అందరూ నేను దేవుళ్ళ భావిస్తున్నారు. కానీ నేను మాత్రం నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. ఇప్పుడు చెప్పరా, అందరిలోనూ భగవంతుడు ఉన్నప్పుడు మరి అందరిలా కాకుండా నువ్వెందుకురా ఇలా వింతగా ప్రవర్తిస్తున్నావు? అసలు నువ్వెవరు? నీ జీవన గమ్యమేమిటి? నీ జీవన పరమార్థమేమిటి? నీ నిజ స్వరూపం నాకు తెలియాలి. నీది వస్తువులు సృష్టించే మంత్రశక్త లేక దుర్మతులు మార్చే దైవశక్త? నువ్వన్నట్లు వస్తువులనే కాదు, ఈ సృష్టినే సృష్టించిన సృష్టికర్తే ఆ దైవం. ఇక్కడ మంత్రశక్తి అనవసరం. దుర్మతులను సన్మతులుగా తీర్చిదిద్దగలిగే శక్తిమంతుడే దైవం. అక్కడ దైవశక్తి అవసరం. అయితే నువ్వే దేవుడువా? చెప్పరా, చెప్పు, ఎవరు నువ్వు? ఆపస్తంభ సూత్రుడన్, భారద్వాజ గోత్రుడన్, రత్నాకర వంశరత్నమైన వెంకావధూత. తన వంశంలో జన్మించమని నా తొలి జన్మలో నన్ను అర్థించిన ఫలితంగా రత్నాకర వంశంలో మళ్లీ అవతరించాను. తొలి జన్మలో ఈశ్వర వరప్రసాదమైన నేను ఈ జన్మలో ఈశ్వరమ్మ గర్భస్థ శిశువుగా జన్మించాను. నిర్మలమైన మనస్సుతో, పవిత్రమైన భావాలతో, భక్తి విశ్వాసాలతో నన్ను దర్శించుకున్న వారందరి హృదయ మందిరాలలో నిరంతరం కొలువుంటాను. నువ్వెవరు అని అడిగి
అడిగావు కదూ, నీ సంశయం తీరే సమయం వచ్చింది. నేనెవరో నీకు తెలుస్తుంది. నేనే సాయిబాబా. నన్ను క్షమించండి. మానవులకు అతీతమైన పనులు చేస్తూ మహాత్ములు కూడా పలకలేని భావగర్భితమైన మాటలాడుతూ వేదోపనిషత్తుల సారాన్ని జీవన మార్గంలో సూచిస్తూ మానవ రూపంలో మా కళ్ళ ముందే కనిపిస్తున్న దైవమే మీరని ఈనాళ్ళు నేను తెలుసుకోలేకపోయాను స్వామి. స్వామి, ప్రాపంచిక జీవితానికి భిన్నంగా నడుస్తున్నావని మిమ్మల్ని ఖండించాను, దండించాను, శిక్షించాను. కానీ మీరు నా కళ్ళ ముందున్న తెరను తొలగించారు. నాలోని అజ్ఞాన తిమిరాలను మటుమాయం చేశారు. మీ నిజ స్వరూపం నాకు చూపించారు. ఆ దివ్య మంగళ రూప సందర్శన భాగ్యంతో నా జన్మ ధన్యమైంది స్వామి, ధన్యమైంది. ఈ క్షణం నుంచి మీరే నాకు గురువు, మీరే నాకు దైవం, మీరే నాకు సర్వస్వం. మీ పవిత్ర పాదాలే నాకు శరణం స్వామి, శరణం స్వామి, శరణం స్వామి. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష షిరిడి సాయి, రక్ష రక్ష పర్తి సాయి, రక్ష రక్ష పర్తి సాయి. టీచర్ రండి టీచర్, ప్రశాంతి నిలయానికి వెళ్దాం టీచర్, స్వామివారి దర్శనం చేసుకుందాం టీచర్. పదండి, స్వామివారి దర్శనం చేసుకుందాం. జై బోలో శ్రీ భగవాన్ సత్య సాయి బాబాజీ.
जय 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 गणनायका जय जय विघ्न विनाशका जय 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 गणनायका जय जय विघ्न विनाशका जय शुभ मंगलदायका विद्या बुद्धि प्रदायका जय शुभ मंगलदायका विद्या बुद्धि प्रदायका गजवदना गौरीनन्दना गजवदना गौरीनन्दना गजवदना गौरीनन्दना गजवदना गौरीनन्दना गंगाधर शिव शंभो नंदन गंगाधर शिव शंभो नंदन गंगाधर शिव शंभो नंदन गंगाधर शिव शंभो नंदन जय 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 गणनायका जय जय विघ्न विनाशका जय 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 गणनायका जय जय विघ्न विनाशका जय शुभ मंगलदायका विद्या बुद्धि प्रदायका जय शुभ मंगलदायका विद्या बुद्धि प्रदायका गजवदना गौरीनन्दना गजवदना गौरीनन्दना गजवदना गौरीनन्दना गजवदना गौरीनन्दना गंगाधर शिव शंभो नंदन गंगाधर शिव शंभो नंदन गंगाधर शिव शंभो नंदन गंगाधर शिव शंभो नंदन जय 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 गणनायका जय जय विघ्न विनाशका साई हमारा हम साई के ऐसा प्रेम हमारा 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 साई राम 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 हमारा ప్రభవించెను భగవానుడు మన కోసమే పరమార్థము తెలిపి మనల దరి చేర్చుట కోసమే ప్రభవించెను భగవానుడు మన కోసమే పరమార్థము తెలిపి మనల దరి చేర్చుట కోసమే ప్రభవించెను భగవానుడు మన కోసమే పరమార్థము తెలిపి మనల దరి చేర్చుట కోసమే దరి చేర్చుట కోసమే మొన్నటి కుగ్రామమే నేడు మహాక్షేత్రమాయే రాళ్ల మీద నడచిన శ్రీ చరణములే శరణములాయే మానవ సేవే మాధవ సేవని తెలిపిన సత్య సాయి జీవితమే ప్రజలకు సందేశమాయే సత్య సాయి జీవితమే ప్రజలకు సందేశమాయే
పునభవించెను భగవానుడు మన కోసమే పరమార్థము తెలిపి మనల దరి చేర్చుట కోసమే దరి చేర్చుట కోసమే అదిగో సాయి విద్యాలయము సర్వకళలకు అది ఆలయము ఈశ్వరమ్మ పేరనాడు వెలసిన చిరు పాఠశాల కళాశాలయై విశ్వవిద్యాలయమైనది సుశిక్షితులని జగతికి అందించుచున్నది అనంతపురం కళాశాల గంగా నదిగా బృందావనం కళాశాల యమునా నదిగా శాంతి నిలయం కళాశాల సరస్వతి నదిగా త్రివేణి సంగమమై త్యాగయోగ ఫలమై అక్షరమగు ఆత్మవిద్యను ప్రసాదించుచున్నది అక్షరమగు ఆత్మవిద్యను ప్రసాదించుచున్నది అదిగదిగో ఆరోగ్య మందిరం అదిగదిగో ఆరోగ్య మందిరం వ్యాధి పీడితులకు సాయి ఇచ్చిన ఒక దివ్యవరం కులం మతం బీద ధనిక భేదాలే లేకుండా సర్వులకు ఉచితంగా వైద్య సేవ చేయుటకై నాటి బీజమే నేడు మహావృక్షమైనది నాటి బీజమే నేడు మహావృక్షమైనది లోకంలోని ఉత్తమ వైద్యాలయమైనది అదిగదిగో అదే సాయి గంగా గల 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 పారుతోంది నిరవధికంగా అదిగదిగో అదే సాయి గంగా గల 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 పారుతోంది నిరవధికంగా రాళ్ళు తప్ప నీళ్లు లేని రాయలసీమలో పుట్టి పిన్న వయసులో కావడి కుండలనే మోసి మోసి పేద ప్రజల కడగండను కాచినట్టి సత్యసాయి కన్న తల్లికిచ్చెను ఒక మాట ఆ మాటే నేటి తేనె ఊట కన్న తల్లికిచ్చెను ఒక మాట ఆ మాటే నేటి తేనె ఊట అపర భగీరథుని ఓలె సుదృఢ సంకల్పంతో 700 గ్రామాలకు 300 కోట్లు పెట్టి 700 గ్రామాలకు 300 కోట్లు పెట్టి అందించెను స్వచ్ఛమైన గంగను తీర్చినాడు కోట్ల ప్రజల దాహార్తిని
అందించను స్వచ్ఛమైన గంగను తీర్చినాడు కోట్ల ప్రజల దాహార్తిని. బంధువతడే భ్రాతాతడే భవసాగర తరణుడతడే ఈ భూమిలో అణువు అతడు అనంతుడతడే సర్వశక్తి మంతుడతడే లోకంలో సత్యధర్మ స్థాపనకై వచ్చినది సత్యసాయి అవతారం కలియుగ అవతారం కలియుగ అవతారం. ఒకే సూర్యుడు ఒకే చంద్రుడు ఒకే గురువు ఈ లోకాన ఒకే కులము ఒకే మతము సత్యసాయి నిలయాన ఒకే సూర్యుడు ఒకే చంద్రుడు ఒకే గురువు ఈ లోకాన ఒకే కులము ఒకే మతము సత్యసాయి నిలయాన భోగులు యోగులు జోగులు రోగులు స్వామి ప్రేమకు పాత్రులే భోగులు యోగులు జోగులు రోగులు స్వామి ప్రేమకు పాత్రులే దేశ విదేశము నేలే నేతలు స్వామి ఎదుట విద్యార్థులే దేశ విదేశము నేలే నేతలు స్వామి ఎదుట విద్యార్థులే ఏ భగవానుని పదములు సోకి భువనమి తరించుచున్నదో ఆ కథయే షిరిడి సాయి వర్తి సాయి దివ్య కథ.